వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా డ్రీమ్ స్టూడియో. ఈరోజు మనం మునక్కాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం కొద్దిగా చింతపండు నానబెట్టుకోండి. ఒక చిన్న ఆనియన్, ఒక చిన్న టమాటో, మునక్కాయ, కొత్తిమీర, కరివేపాకు ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మసాలా కోసం ఒక కప్పు పల్లీలను సిమ్లో పెట్టి వేయించి తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులో వేయించిన పల్లీలు, కొద్దిగా కొబ్బరి ముక్కలు, ఒక పెద్ద ఆనియన్, 2 పెద్ద టమాటోస్ వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో ఒక 5 to 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఆయిల్. ఇందులో ఆవాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై చేసి, మనం ఫస్ట్గా చూపించాను కదా నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసి ఫ్రై చేసుకోండి. ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసి, కొద్దిగా ఉప్పు వేసి, టమాటా ముక్కలు కొద్దిగా మెత్తగా ఇంతవరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత మునక్కాయ ముక్కలు వేసి కొద్దిగా ఫ్రై చేసి, మనం పేస్ట్ చేసుకున్న మసాలా మొత్తం ఇందులో వేసేసేయండి. వేసి ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా కలిపి, ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి అంతా కలిపేసుకొని ఇలా ఫైన్గా కలిపేసుకోండి. కలిపి దీని మీద మూత పెట్టి సిమ్లో ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోండి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు మొత్తం ఇందులో వేసేసి, కొద్దిగా వాటర్ కావాలంటే యాడ్ చేసుకొని మొత్తం ఈవెన్గా కలిపేసి, ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇప్పుడు వేసుకోండి. అంతే. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికించుకోవాలి. అంతే. ఈ ఆయిల్ అంతా పైకి తేలే వరకు కర్రీని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, మునక్కాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.